పొన్నూరు మసీద్ పక్కన మా ఇంట్లో ఆడుతుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలీదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలీదు. తను చిన్నది, మిగతా పరిసరలే. సో ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని వచ్చి చుట్టుపక్కల వాళ్ళు మీరు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ నాకు మేము ఇలా ఎన్ని పురుషులు ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ పంపించాలని సపోర్ట్ చేసి. కానీ ఇప్పుడైతే నా మీద ఎంత నమ్ముకుంటే నేను ఏం నిర్ణయం తీసుకున్నా మరో మాట అంటే తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికి వస్తాను హాస్పిటల్. ఈ మధ్యకాలంలో సరే అమ్మ మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు బాధపడుతున్నావు, అసలు ఈ రోజున వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల రిప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటారు, మాట తెలియదు, నువ్వు చెప్తే వింటుంది. సరే నేను చెప్పాను అంతే. ఏదో నాలుగు ముందు చెప్తే ఎలా ఉన్నారు సరే ఇష్టం పర్లేదు. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ తెప్పించి మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు పుస్తకంతో పడ్డాడు. ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి మీ పిల్లలకి సంగీతం డాన్స్ నేర్పించారని విన్నా, అది నిజమేనా? డాన్స్ అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి. 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా? సో బాపట్ల చాలా చిన్నది, 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. గవర్నమెంట్ పెట్రోల్ కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుంది. నేను మానసికంగా నేర్చేస్తున్నాను. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏం చేస్తాను అంతే. ఇంకోటి ఏంటమ్మా ఉన్నాయో సంవత్సరాలు నేను నేర్చేస్తాను అన్నమాట. 5 పిల్లల్లో ఎవరెక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయడండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక చిన్న చేలు పెద్ద చేలు ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి. అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ, అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయాలి లేదు. ఎంతే ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప వెళ్ళేవాడు కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడండి అంతే. నిజంగా ఏ పని చేసేవాడు కాదు. అవునా? కష్టపడ్డా గుడ్లా కష్టపడ్డా మహాప్రేమ. నేను చూస్తున్నాను దగ్గర ముందు పెట్టినావు ఆర్టిస్ట్ కాబట్టి చిన్నది కాబట్టి చివరిది కాబట్టి తనంటే ముద్దండి. నేను పెద్దోడు కాబట్టి నేను అతనికి ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతి ఎక్కువ అంటే నాన్న బాగా కోపం సంపాదించింది కానీ అన్నయ్య బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, నాన్న చేసి బాగా అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా మరి అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్ గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. అన్నయ్య పుట్టడు భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు, అబ్బాయిల మీద
పిల్లలకి ఆంక్షలు అంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే పిల్లలు అక్కడ బయటకు వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ మా పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను వాళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే మోటార్ బైక్లు వేసుకుని లేకపోతే కార్లు ఎట్లా పడితే ఎట్లా అసలు ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడమ్ లో భాగంగా అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నానంటే నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు వెళ్ళినా ఎంతకాలం వెళ్తావు నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకి వందలు వచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే అంటే అట్లా ఉండేది అంతే. అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రిసిప్రోకేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మగారి మా నాన్నగారి నమ్మకాన్ని ఎప్పుడు అది ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందరో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళడానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చారా ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం నీది కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫిగర్ ఎవరైనా సరే నానైనా తల్లితో సమానం అనుకుంటాను నేను. నాకు చెప్పినట్టుగా అట్లాగా అలసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతూ ఉంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గమనించేవాడు అది కూడా అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు తిడతారు కావాలి ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న. సో ఆ రకంగా నాన్న తన ప్రేమ చూపిస్తుంటాను. ఆ తర్వాత గోండా టైప్ లో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర ప్రాంతంలో. ఆయన చాలా కోపం చేస్తుంది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు ఏదైతే ఏంటి అనేది చెప్పి ఏ పనిగా ఏమవుతుందా అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్త తీసుకున్నావు. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు అయినా సరే రేపు పొద్దున నీ కొడుకుడు ఇలా పరిస్థితులు నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు నాకు నిజంగానే మగధీర టైప్ గొడవ పెట్టుకుని ఆ రోడ్డు మీద పడిపోయేది మనం చన్నప్పుడు ఆ ఫస్ట్ టైప్ ఆ ఫీలింగ్ కలిగి. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఆ ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు మోటార్ బైక్ చేసినప్పుడు ట్రైన్ లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తం బోన్స్ నిరగొట్టుకుని వాడు 7 నెలల పాటు వాడు ఇప్పుడు హాస్పిటలైజ్. అది వీడైతే ఏ ఊరు తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు వాళ్ళ టెన్షన్ ఇంత తెలియదు మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారంటే అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదు నా కూతురు అండి. అంత బాగుంటాం మేము ఇద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ లో సిఏగా ఎస్ఐగా చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఏ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే ఆఖరావిడి నాగోబు కంటే కూడా చిన్నవాడు. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మలు నాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంటే నాన్న పెంచారు.